మనం ఇప్పటిదాకా ఆయన పాటల ద్వారా మయపరిచి ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళబోయే ముందల ప్రభు యొక్క దూతకు ఎంతో ఇష్టమైన పాట కేవలము నమ్ముము కేవలము నమ్ముమనే చిన్న కోరస్ మనం పాడుకుందాం. Only believe, only believe, all things are possible. Only believe. కేవలము నమ్ముము కేవలము నమ్ముము నమ్మువానికి సమస్తము సాధ్యము. జీసస్ ఈజ్ హియర్. By Jesus is here, and all things are possible. Only believe. Amen. మంచిది. మనందరము కూడా అలాగే లేచి నిలబడి ఉండగా ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము లేఖనం చదువుకుందాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుంచి వరుసగా చదువుకుందాం. పేజీ నంబరు 608, పేజీ నంబరు 608. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాము. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుడు ఈ లేఖనము దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కనికరము కలిగిన మా గొప్ప యేసయ్య, ఈ ఉదయకాల సమయములో పునరుద్ధరణ దినమందు మరొక్కసారి మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇప్పటిదాకా మీరు పాటల ద్వారా మహిమ పొందుకున్నారు యేసయ్య. మరి నీ వాక్య భాగంలోకి మేము వెళ్ళబోతున్నాము. నేను అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడుగా నిలబడ్డాను ప్రభువా. రంగములో మా పక్షముగా మీరు నిలబడండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బలమును, నీ శక్తిని, ఆరోగ్యము మాకు దయచేయండి. నీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ అభిషేకమును మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ప్రభువా, నీ బలమైన వాక్శక్తి మాకు దయచేయండి. మా మధ్యలో మీరు సంచరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రోగులుగా ఉన్నవారిని, అలసిపోయిన వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచు తండ్రి. నీ వాక్యము తెరవండి. నీ వాక్యము తెరచి మా అందరితో కూడా మీరు మాట్లాడమని, సహాయము చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించాడికి వేడుకొనుచున్నాము. ఆమేన్. మంచిది, కూర్చోవచ్చు. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయములో మరి దేవుడు మరొకసారి మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆయన ఒక చిన్న మందగా సమకూర్చబడి దేవుని వైపు మనము చూసే ఆ గొప్ప కృపను, దేవుని యొక్క నామమును ఆరాధించేందుకు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆయన మరి నిజముగా దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక గంట సేపు మనము
దేవుని యొక్క సహాయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాత్రం మన వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే ఉదయకాలం కూడా మరి వాతావరణం చాలా వేడిగా ఉన్నది. నిజంగా మరి చాలా వేడిగాను, మరి ఈ ఎండకి మరి నీరసం కూడా వచ్చేస్తూ ఉంది. సరే, ఏది ఏమైనా కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మరి ఎండ వేడే ఈ విధముగా ఉన్నట్లయితే మరి నరకములో ఇంకెంత వేడి ఉండాలి. నరకము దీనికంటే కూడా కొన్ని లక్షల రెట్లు, కోట్ల రెట్లు అది వేడిగా ఉండే స్థలం అది. మానవుడు చనిపోయిన తరువాత రెండు స్థలాలకు వెళ్తాడు. ఒకటి పరలోక రాజ్యానికైనా వెళ్ళాలి, లేదా క్రిందనున్న పాతాళానికైనా వెళ్ళాలి. దేవుని వాక్య ప్రకారము ఎవరైతే వాళ్ళ జీవితాలు కట్టుకుంటారో, దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే వారి జీవితాలు సంపూర్ణముగా సమర్పించుకుంటారో, వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత తప్పకుండా ఆ 6వ పరిమాణంలోకి వెళ్తారు వాళ్ళు. కానీ ఎవరైతే ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు, వారు చనిపోయిన తరువాత వారు క్రింద ఉన్న పాతాళానికి వెళ్తారు వాళ్ళు, ధనవంతుడులాగా. అందుకని మనము జీవించి ఉండగానే మన జీవితాలు సంపూర్ణముగా సరిచేసుకొని వాక్యానికి మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కవునుగాక. అందుకని దేవుని యొక్క ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ఈ ప్రపంచములో ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేశానికైనా వెళ్ళు, నువ్వు అరకులోయకి వెళ్తావో, లేదా స్విట్జర్లాండ్ అంటావో, అమెరికా వెళ్తావో, లండన్ పోతావో, ఎక్కడికైనా పో, కానీ నరకానికి మాత్రం పోవద్దని మన ప్రవక్త బోధించాడు ఆయన. హల్లెలూయా. అలాగే నువ్వు ఈ లోకములో దేన్నైనా సరే నువ్వు పోగొట్టుకో. నీ జీవితములో నీ అన్నదమ్ములను పోగొట్టుకోవచ్చు, భార్య భర్తను పోగొట్టుకోవచ్చు, లేదా భర్త భార్యను పోగొట్టుకోవచ్చు, అక్క చెల్లెలను పోగొట్టుకోవచ్చు. కానీ ఆ నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మాత్రము నీ జీవితంలో నువ్వు పోగొట్టుకోవద్దు అని దేవుని ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆయన. అందుకనే ప్రవక్త ఏమంటాడంటే, అదిగో నన్ను ద్వేషించే నా శత్రువు కూడా ఆ క్రింద ఉన్న నరకానికి వెళ్ళకూడదని, ఆ నరకాన్ని అతను తప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను అని దేవుని ప్రవక్త మాట్లాడాడు ఆయన. నరకం అనేది ఈ వేడి కంటే, ఇప్పుడు మనము అనుభవించే ఈ సూర్యుని యొక్క వేడి కంటే ఎంతో భయంకరముగా ఉండేది. కాబట్టి దేవుడు రేపొద్దున ఈ శరీరముతోనే, నీ యొక్క శరీరముతోనే దేవుడు నిన్ను నరకములో వేయబోతా ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని యొక్క లేఖనములో ఒక మాట ఉన్నది, ఆత్మను చంపువ, ఆత్మను శరీరమును హింసించువాడికి మీరు భయపడమాకండి, కానీ శరీరమును మరియు ఆత్మను నరకములో వేసే వాడికి భయపడమని దేవుడు చెప్పాడు ఆయన. కాబట్టి రేపొక రోజున ఎవరైతే ఈరోజు వాక్యాన్ని త్రోసేశారో, ఎవరైతే వాక్యానుసారముగా వాళ్ళ జీవితాలు కట్టుకోలేదు, రేపటి రోజున దేవుడు వారందరినీ కూడా శరీరముతోనే నరకములో వేయబోతున్నాడు ఆయన. ఈ వేడి కంటే ఆ వేడి ఎంతో భయంకరమైనది. అక్కడ దేవుడు ఉండడక్కడ, అది దేవుడు లేని ఎంతో
వేదనకరమైన ప్రదేశం అది. కాబట్టి దాన్ని మనము తప్పించుకోవాలంటే ఇప్పుడు మనము జీవించి ఉండగానే మనము వాక్యము దగ్గరికి రావాలి, క్రీస్తు దగ్గరికి రావాలి, మన జీవితాలు సంపూర్ణముగా సమర్పించుకోవాలి. మనము దేవుని దగ్గరకు వచ్చి మన తప్పుల నిమిత్తము మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని వదిలిపెట్టి దేవుని వైపు తిరిగే కాలములో ఉన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, మంచిది, వాక్యంలోకి వెళ్దాము. చూడండి, యెషయా ప్రవక్త 45వ అధ్యాయము 22వ వచనములో ఇలా అంటున్నాడు ఆయన, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆమేన్. ముగ్గురు దేవుళ్ళు, ఇద్దరు దేవుడు లేరు, త్రిత్వము లేదు, ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. నా ఎదుట ప్రతి మోకాలును వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని ప్రవక్త ఈ లేఖనము తీసుకొని ఆయన 1964వ సంవత్సరములో జనవరి నెల 22వ తారీఖున యేసు వైపు చూచుచు అనే ఒక వర్తమానమును బోధించాడు ఆయన. 64వ సంవత్సరము 1వ నెల 22వ తారీఖున యేసు వైపు చూచుచు అనే వర్తమానమును దేవుని ప్రవక్త బోధించాడు. నేను మెసేజ్ హబ్లో నుంచి 4వ పేరా నేను చదువుతున్నాను. మెసేజ్ హబ్లో నుంచి 4వ పేరా నేను చదువుతున్నాను. చూడండి, దేవుని ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు ఆయన, భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి. సంవత్సరముల తరబడి అది ఒక పిలుపై ఉన్నది, కొద్దిగా దాన్ని ఒక విధముగా త్రిప్పాలి అనుకుంటున్నాను. భూదిగంతముల యందలి ప్రతి లోక పద్ధతి నుండి ప్రత్యేకించి నా వైపు చూడుడి. ఇప్పుడు మనము క్రీస్తు వైపు ఎలా చూడాలంటే మనము మన దృష్టి ఆయన మీద మాత్రమే మనం కేంద్రీకరించాలి. ఎలా అంటే లోక పద్ధతుల్లో నుంచి, లోక ఆచారముల్లో నుంచి సంపూర్ణముగా మనం వేరు చేయబడి మనము వాక్యము క్రీస్తు వైపే మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనగా ప్రపంచ పద్ధతులు దాని అంతమునకు వచ్చినప్పుడు, దాని యొక్క అంతానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ తనకు తాను ఎంతో నిజముగా తెలియపరుచుకుంటాడు. హల్లెలూయా. ప్రపంచ పద్ధతులు దాని యొక్క అంతానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు తనను తాను ఆయన ప్రజలకు బయలుపరుచుకుంటాడు. ఆయన సంపూర్ణముగా ఈరోజు దేవుడు తనను తాను వాక్యము ద్వారా తన ప్రజలకు కుమ్మరించుకుంటున్నాడు. ఆయన తన వధువులో తను తాను సంపూర్ణముగా కుమ్మరించుకుంటున్నాడు. ఆయన భూదిగంత నివాసులారా నా వైపు చూచి అని చెప్పాలనుకుంటున్నాను. లేఖనము చెప్పుచున్నది, చివరలు భూమి యొక్క దిగంతములు అంతములు అనున్నది బహువచములో ఉన్నది. భూమి యొక్క అంతములు. ఆమేన్. నా వైపు చూచి నా వైపు చూడుడి అను మాటను అనేక సంవత్సరముల నుండి మేము ఇది విని ఉన్నాము అని చాలామంది చెబుతారు. మంచిదే, అది సత్యము. అయితే ఆ విషయం ప్రశ్న ఏదనగా, నీవు చూస్తున్నప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా అయ్యండి, నీవు చూస్తున్నప్పుడు నీవు ఏం చూస్తూ ఉన్నావు? అసలు నువ్వు దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చూస్తూ ఉన్నావు?
నా వైపు చూచి అను మాట ఎంతో కాలం నుండి అది ప్రశ్నగా అడగబడెను. నా వైపు చూడు అని ఇక్కడ ప్రజలు చెబుతారు. అసలు చూడు అను మాటను మీరు నిర్వచిస్తే దాని యొక్క అర్థము శ్రద్ధ వహించు. చూడు అనే మాటకు ప్రవక్త అర్థం చెబుతున్నాడు ఆయన. దాని యొక్క అర్థం ఏంటంటే శ్రద్ధ వహించు, పైకి చూడు లేదా ఈ వైపుకు చూడు మరియు కాచుకొని ఉండు అని అర్థము. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నా వైపు చూడుము, నేను దేవుడను, మరి యొక్క దేవుడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనము జీవించున్న సమయములో నేను ఆశ్చర్యపోతున్నాను. మనము దేని వైపు చూడగలిగి ఉన్నామో అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నువ్వు దేని వైపు చూస్తున్నావో ఆమేన్, అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? హల్లెలూయా. నీవు ఇప్పుడు విద్య వైపు చూస్తూ ఉంటే, డబ్బు వైపు చూస్తూ ఉంటే, పేరు ప్రఖ్యాతుల వైపు చూస్తూ ఉంటే అది దేవుని కంటే స్థిరమైనదా అని దేవుని ప్రవక్త ఆయన ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దేని వైపు చూడగలిగి ఉన్నామో అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? ఈరోజు మానవుడు నువ్వు దేని వైపు అయితే చూస్తున్నావో అది దేవుని కంటే స్థిరమైనదా అని దేవుని ప్రవక్త సంఘాన్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుని చిత్తమైతే దీన్ని చూడబోతా ఉన్నాం ఈరోజు. చూడండి, ఒక మానవుడు ఎప్పుడు కూడా తను ఎవరైతే దేవుని యొక్క వాక్యము ద్వారా తిరిగి జన్మించలేదో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తను మొట్టమొదట ఆ వ్యక్తి విద్య వైపు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువు వైపు చూస్తూ ఉంటాడు. చూడండి, ఎవరైతే ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని వైపు కాకుండా, క్రీస్తు వైపు కాకుండా, వాక్యము వైపు కాకుండా నీ దృష్టి ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా నీ చదువు మీద పెడితే అది దేవుని వాక్యము కంటే నీ జీవితంలో స్థిరమైనదా? హల్లెలూయా. నువ్వు విద్య వైపు చూస్తున్నావు కాబట్టి నువ్వు తెల్లారు లేచి నుంచి నీ పిల్లలకు స్కూల్లో జాయిన్ చేస్తావు, చదువు తర్వాత హై స్కూల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్తాడు. అక్కడ కూడా పిల్లల్ని చదువు అని పేరెంట్స్ ఎక్కువ ఒత్తిడి పెడతా ఉంటారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉన్నత విద్యకు వెళ్తాడు. ఆ తరువాత మనం చదవాలి, మనం బాగా చదువుకోవాలి, మంచిది చదువుకోవాలి. కానీ నీ యొక్క దృష్టి అనేది నీ చదువు మీద కంటే, నీ విద్య మీద కంటే ఎక్కువగా నువ్వు దేవుని వైపు పెట్టాలా? ఎందుకంటే విద్య అనేది స్థిరమైనది కాదు. విద్య అనేది, చదువు అనేది అది అస్థిరమైనది, అది నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి తల్లి తండ్రి ఏం చేయాలంటే వారి బిడ్డలు ముఖ్యముగా దేవుని వైపు చూసే విధముగా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించే విధముగా, దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానమును వాళ్ళ జీవితములో కలిగి జీవించే విధముగా, దేవుని యొక్క వర్తమానమును వాక్యమును వారి హృదయములో కలిగి జీవించే విధముగా ప్రతి తల్లి తండ్రి ఏం చేయాలంటే
వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా నువ్వు పెంచాలి. కానీ ఈరోజు చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే స్థిరమైన వాక్యం వైపు చూపించకుండా తమ పిల్లలకి చదువు చదువు చదువు, ఆ తర్వాత గొప్ప ఉద్యోగం 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 ఉద్యోగం, హల్లెలూయా, దీని వైపే చూపిస్తూ ఉన్నారు. విద్య అది స్థిరమైనది కాదు. నీ చదువు దేవుని వాక్యము కంటే స్థిరమైనదా? చదువుకోవాలి, చదువుకోవద్దని దేవుని ప్రవక్త అంటలేదు, ఎవరు అంటలా. కానీ దేవుని కంటే ముందు నువ్వు నీ చదువుని పెట్టకూడదు. నువ్వు ఎక్కువగా నీ చదువు మీద నువ్వు దృష్టి కేంద్రీకరించకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే మన దృష్టి ఎప్పుడు నిలపాల. ఎందుకంటే అన్నిటికంటే దేవుని వాక్యమే స్థిరమైనది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, భూమి ఆకాశములు గతించిపోవచ్చు కానీ నా మాటలు ఏ మాత్రము కూడా ఆయన గతించవు అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త ఆమేన్, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అనే వర్తమానములో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. నీ సొంత బుర్రని, నీ సొంత మైండ్ని నువ్వు ఆధారం చేసుకోమాక. 65వ సంవత్సరంలో వర్తమానం బోధించాడు ఆయన. చూడండి, పుస్తకంలో నుంచి నేను 34వ పేర నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రవక్త ప్రశ్న వేశాడు కదా, నేను ఆశ్చర్యపోతున్నాను, మనము దేని వైపు చూడగలిగి ఉన్నాము, అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? ఆమేన్. నువ్వు దేని వైపు నువ్వు చూడగలుగుతున్నావో అది వాక్యము కంటే స్థిరమైనదా? దానికి మనం ప్రవక్త వర్తమానంలో జవాబు చూస్తూ ఉన్నాం. 34వ పేర పుస్తకముల నుంచి. ఈ రోజున అది ఒక మంచి హెచ్చరిక ఉన్నదని నేను తలంచెదను. మన కుమారులకు, దేవుని యొక్క కుమారులను విద్యను కలిగి ఉండుట సరియేనని చెప్పినట్లయితే దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. చదువుకోవాలి, కానీ దానికి వ్యతిరేకంగా ఏదీ లేదు. ఆ విద్య చూడండి, నీ చదువు విద్య దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు అప్పుడు వాక్యముపై ఆధారపడు. నీ చదువు అనేది, నీ విద్య అనేది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని వాక్యం మీద మాత్రమే నువ్వు ఆధారపడు. దేవుని వాక్యం వైపు మాత్రమే నువ్వు చూడాలి. నీ విద్య వైపు నువ్వు చూడకూడదు. ఉదాహరణకి ఒక సిద్ధాంతం ఉన్నది సైన్స్లో. ఆ శాస్త్రవేత్త పేరేంటి? డార్విన్ ఎవరు? అతను ఏమన్నాడంటే, మానవుడు కాలక్రమేణా కోతి ద్వారా వచ్చాడని. పిల్లలకి అందుకని సోషల్ టెక్స్ట్ బుక్లు మేము చదువుకునేటప్పుడు అక్కడ కొన్ని బొమ్మలు ఉండేవి. సోషల్ టెక్స్ట్ బుక్ల మానవుడి యొక్క పరిణామ క్రమం అనేది ఎలా వచ్చిందో బొమ్మల ద్వారా చూపించేవాళ్ళు. అక్కడ మానవుడు మొట్టమొదట పెద్ద తోక ఉండేది కోతులాగా. ఆ తర్వాత పరిణామ క్రమం వచ్చే కొలది పెరిగే కొలది తోక అనేది తగ్గిపోకుండా వస్తూ ఉండిద్ది. మానవుడు కోతులోంచి వచ్చాడని డార్విన్ సిద్ధాంతం చదువుతూ ఉన్నది. ఇప్పుడు మన పిల్లలు దాన్నే చదువుతూ ఉంటారు. మానవుడు డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా అదుగు కోతుల నుండి వచ్చాడు. మన తల్లి తండ్రి మన పూర్వీకులు కోతులు కాదు, జంతువులు కాదు, మన పూర్వీకులు. నీ విద్య అలా చెబుతూ ఉన్నది అక్కడ. కానీ నువ్వు ఆది కాండములోను మనం చూస్తే కనుక మానవుడు దేవుడు
మానవుడిని తన పోలిక ప్రకారంగా సృష్టించాడు ఆయన. ఆదాములో దేవుడు తన ఆత్మని పెట్టాడు ఆయన. దేవుడు తన రూపములో తన పోలికలో మానవుని సృష్టించను అని వాక్యములో ఉన్నది. కాబట్టి మన పూర్వీకులు, మన తండ్రి ఎవరంటే ఆదామయ్య ఉన్నాడు. అసలు ఇంకా మనం వెనక్కి వెళ్తే మన తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన. మనము కోతిలోంచి రాలేదు, లేదా వేరే వేరే జంతువులోంచి పుట్టలేదు. అందుకనే దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, నీ విద్య, నీ చదువు కనుక వాక్యానికి అది వ్యతిరేకముగా ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే ఆధారపడమని చెప్పాడు ఆయన. నీ చదువు అనేది, నీ విద్య అనేది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నేను తీసుకెళ్తున్నట్లయితే అది అప్పుడు వాక్యానికి అది వ్యతిరేకం. అది అప్పుడు నువ్వు దేవునికి స్తోత్రం కలుగుగాక దేవుని వాక్యం వైపే నీ విద్య మీద పెట్టే దృష్టి కంటే దేవుని వాక్యం మీదే మన దృష్టికి ఎక్కువగా కేంద్రీకరించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విద్య దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నప్పుడు అప్పుడు వాక్యముపై ఆధారపడు. నీ విద్యను వెళ్ళిపోయినాయి చూడు, ఎందుకంటే వాక్యము విద్య నిలబడి నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తూ ఉంది. బాగా చదువుకుంటావు, గోల్డ్ మెడల్ సంపాదిస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంజనీరింగ్లోను ఇంకా వేరే వేరే కాలేజీల్లో హైయర్ స్టడీస్కి వెళ్ళి బాగా చదివి నువ్వు గోల్డ్ మెడల్ సంపాదిస్తావు. గోల్డ్ మెడల్ సంపాదించవచ్చు. చూడండి, విద్య అనేది నీకేం తీసుకొచ్చిద్దంటే, ఈ లోకపరమైన విద్య అనేది నీకు గర్వాన్ని ఇస్తూ ఉంటుంది, నీకు అహంకారాన్ని ఇస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యములో ఏమన్నదంటే, పడిపోవుటకు ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు అహంకారము నడుచును అని వాక్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు కొంతమంది ఈ లోక విద్యను నేర్చుకొని వారు ఏదో గొప్ప వాళ్ళు అన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా తెలివి ఉన్నది, నాకు ఇన్ని మెడల్స్ వచ్చినాయి, ఇన్ని సర్టిఫికెట్లు నేను కలిగి ఉన్నాను అది చాలామంది ఈరోజు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకో, ఒక రోజున నీ చదువు, నీ విద్య, నీవు కలిగి ఉన్న నీ ఉద్యోగము అదేది కూడా అది శాశ్వతముగా నిలబడదు ఈ లోకములో. నీకు విద్య నిత్య జీవాన్ని ఇవ్వలేదు. నువ్వు చదువుకున్న డిగ్రీలు, నువ్వు చదువుకున్న ఆ గొప్ప విద్య, నువ్వు అభ్యసించిన ఆ విద్య అనేది, ఆ డిగ్రీలు అనేది, ఆ టెక్నాలజీ అనేది, నీ మానవ జ్ఞానం అనేది నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. మానవుడికి నిత్య జీవాన్ని ఇచ్చేది కేవలము వాక్యం మాత్రమే. వాక్యములో మాత్రమే నిత్య జీవము దాగి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తే నిత్య జీవముగా ఉన్నాడు ఆయన. నీ విద్య నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు, నీ చదువు నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు, నీ ధ్యానము నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. హల్లెలూయా. చూడండి, బాగా చదువుకుంటావు, ఆమేన్, మంచి ఉద్యోగం వస్తూ ఉంది, బహుశా తెలివిగల ప్రజల మధ్యలో ఒక మంచి హోదాని ఇస్తూ ఉంది. బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం సంపాదించాడు. తెలివి కలిగిన ప్రజల మధ్యలో ఆమేన్, మంచి హోదా, మేనేజర్ స్థాయో, ఇంజనీర్ స్థాయో, లేదా ఏదో ఒక స్థాయిలో ఉంటాం. ఆమేన్. చూడండి, దేవుని కుమారులు కుమార్తెలు ఎంత చదువుకున్నా
వాళ్ళు ఎన్ని డిగ్రీలు సంపాదించినా వాళ్ళ ఒక్కటే అంటారు, నేను ఈరోజు చదువుకున్నానంటే కేవలము దేవుని కృప. నా చదువు కంటే, నేను చదువుకున్న విద్య కంటే, నేను చేసే ఉద్యోగం అంటే హల్లెలూయా దేవుని వాక్యమే గొప్పది. నేను సంపాదించిన ఈ జ్ఞానము, నేను సంపాదించిన ఈ చదువు మొత్తము కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటారు. అంతేగాని నేను బాగా చదువుకున్నాను, నేను ఫలానా చదివాను, ఫలానా నేను దాంట్లో పిహెచ్డి చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను అని కళ్ళు నెత్తికెక్కి దేవుని కుమారులు కుమార్తెలు తిరగరు. అలా తిరుగుతున్నారంటే, అలా అనుకుంటున్నారంటే వాళ్ళ అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు ఆధారపడింది వాక్యం మీద కాదు, వాళ్ళ లోపల వాక్యము లేదు. వాళ్ళు ఆధారపడింది వాళ్ళ సొంత జ్ఞానం మీద. వాళ్ళలో వాక్యము లేదు కాబట్టి వాళ్ళు చదువుకున్న విద్యనే, వాళ్ళు సంపాదించిన ఉద్యోగమనే గొప్పగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చదువుకుంటావు, మంచి ఉద్యోగం వస్తుంది, తెలివి కలిగిన ప్రజల మధ్యలో మంచి హోదాలో ఉంటావు, ఈ లోకం మధ్యలో. హల్లెలూయా. చూడండి, అయితే అది మంచిది, ఆమేన్. అది బహుశా నీకు గొప్ప సహాయకంగా ఉండవచ్చు, ఆర్థికముగాను మరియు నీ జీవనోపాధిగాను. ఉద్యోగం సంపాదించవచ్చు, నువ్వు ఆర్థికంగా ఎదగవచ్చు, నీ జీవనోపాధికి ఆ ఉద్యోగం ఉపయోగపడతా ఉండిద్ది. నీ కుటుంబాన్ని పోషించుకునేందుకు, నువ్వు బ్యాంకులో డబ్బు దాచుకునేందుకు, ఇంకా వేరే ఇతరత్రావి నువ్వు కొనుక్కునేందుకు ఆ ఉద్యోగం నీకు ఉపయోగపడతా ఉండవచ్చు. కానీ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బును నువ్వు దేవుని కోసం ఖర్చు పెడుతున్నావా లేదా అనేదే ప్రశ్న. దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి శక్తిని ఇచ్చాడు, దేవుడు కృప ద్వారా నీవు ఉద్యోగం సంపాదించావు. ఆ ఉద్యోగం ద్వారా నీవు డబ్బు సంపాదిస్తూ ఉన్నప్పుడు, జీవితం సంపాదిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ డబ్బును దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టగలుగుతున్నావా లేదా అన్నదే ముఖ్యం. దేవుడు దాన్ని రేపొద్దున లెక్కలుగుతాడు. ఆయన, నేను నీకు ఉద్యోగం ఇచ్చా, నువ్వు ఆ డబ్బుని ఏం చేసావు? నా కోసం ఖర్చు పెట్టావా? ప్రతి రూపాయి, ప్రతి పైసా నిమిత్తము దేవుడు తప్పకుండా ఆయన లెక్కడుగుతాడు. ఆయన ఏ ఒక్కరు కూడా తీర్పులో నుంచి తప్పించుకోలేరు. దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టని ప్రతి పైసా కూడా అది నీకు శాపగ్రస్తమైంది. అది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటది, ధనము సమస్త కీడుల కంటే, ఆమేన్, అది ఎంతో. చూడండి, ధనము సమస్త కీడులకు అదే మూలమై ఉన్నది. అన్ని కీడులకు, అన్ని అనర్థాలకు డబ్బే మూలం. అందుకనే ఈరోజు డబ్బు కోసం, ఆస్తి కోసం సొంత అన్నని, సొంత అన్నదమ్ములు చంపేస్తూ ఉన్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేస్తూ ఉన్నారు. డబ్బు కోసం, ఆస్తి కోసం అదిగో భార్య భర్తను చంపేస్తూ ఉంది. అక్కడ ఏంటి? అన్ని సమస్తమైన కీడులకు ధనము మూలముగా ఉన్నది. ధనమును ఆశించే చాలామంది దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయారు, భక్తిలో నుంచి దూరం అయిపోయారు, భక్తిలో నుంచి దేవుని సన్నిధానంలో నుంచి దూరం అయిపోయి వారు భ్రష్టులుగా మారి సచ్చి నరకానికి పోయారు. అక్కడ ఈరోజు దేవుడు నీకిచ్చిన ధనమును నువ్వు దేవుని కోసం వాడుతున్నావా లేదా? లేదా నువ్వు దేనికోసం ఉపయోగిస్తా ఉన్నావు? దేనికోసం? ఏదైనా ఉపయోగమైన వాటి కోసం వాడుతున్నావా లేదా వృధాగా ఖర్చు పెడతా ఉన్నావా నీ ధనాన్ని? దేవునికి స్తోత్రం కవునుగాక. దేవుడు తప్పకుండా రేపొద్దు లెక్కడుగుతాడు ఆయన. చూడండి, ఆర్థికముగాను మరియు నీ జీవనోపాధిగాను
బహుశా కొంచెం ఎక్కువగా జీవనోపాధిని ఇవ్వచ్చు. చదువుకున్నావు కాబట్టి ₹1,00,000 సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు. ఆమేన్. లేదా 3 లక్షలు సంపాదించవచ్చు నెలకి. హల్లెలూయా. ఎక్కడేనండి. కానీ 35వ పేర, ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రవక్త అంటా ఉన్నాడు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చదువుకున్నావు, మంచి జ్ఞానం నీకున్నది, మంచి ఉద్యోగం నువ్వు సంపాదించావు, నెలకు నువ్వు బాగా సంపాదిస్తూ ఉన్నావు. ఆ డబ్బు నీకు నీ జీవనోపాధి కోసము అది నీకు ఉపయోగపడతా ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. హల్లెలూయా. నా కుమారుడా, నీవు తప్పగా చనిపోవాలి, నీవు తప్పకుండా ఒకరోజు సావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చచ్చిపోతావా? చదువుకున్నవాడికి మరణం రాదా? చదువు లేనివాడికే సావొచ్చుద్దా? చదువుకున్నవాడికి రాదా? చదువుకున్నవాడికి కూడా సావు వస్తుంది. నేను బాగా చదువుకున్నా, నేను డిగ్రీ సంపాదించా, నేను బీటెక్ చేశా, ఎంటెక్ చేశా, పిహెచ్డీ చేశా, కాలేజీ ఫస్ట్ నేనే, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చా, గోల్డ్ మెడల్ సంపాదించా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కుమారుడు అని ప్రవక్త అంటా ఉన్నాడు. నీవు తప్పక సావాల్సిందే ఒక రోజున. ఎక్కడే పాతుకుంటావా? పోనీ ఒక వ్యక్తి సంపాదించిన డిగ్రీ వాడు సావకుండా ఆపిద్దా? నీ విద్య నువ్వు చనిపోకుండా ఆపిద్దా? నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, డబ్బు నువ్వు సావకుండా ఆపుతాయా? ఆపు. ఏదో ఒక రోజున సావాల్సిందే. ఆమేన్. నీవు ఎంత విద్యను కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు. పిహెచ్డి, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, నేనిది, నాకు ఎక్కువ జ్ఞానం ఉన్నది, నాకు ఎక్కువ తెలివితేటలున్నాయి. నువ్వు ఏది కలిగి ఉన్నా, ఎంత చదువు కలిగి ఉన్నా, ఎంత ఉద్యోగం కలిగి ఉన్నా, అదేదిగో లెక్కలోకి రాదు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నువ్వు ఎంత విద్య కలిగి ఉన్నప్పటికీ లెక్కలోకి రాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను. ఏది చిన్న పైసా నీ చదువు ఏది దేవుని లెక్కలకు రాదది. హల్లెలూయా. నీవు ఎంత నాగరికతను పోగు చేసుకున్నప్పటికీ లెక్క కాదు. నాగరికత అంటే అర్థమేంటి? సివిలైజేషన్. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను తెలుసా? బెంగుళూరులో. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను తెలుసా? హైదరాబాదులో. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తాను తెలుసా? ఫలానా బొంబాయిలో. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తాను తెలుసా? ఫలానా చోట్ల. నాగరికత, సివిలైజేషన్. నా చుట్టూ పెద్ద పెద్ద హోదా గల వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నేను ఎలా మాట్లాడతాను తెలుసా? చక్కగా హలో, హౌ ఆర్ యూ, బాగున్నారా, ఓ, చక్కగా నైస్గా నాగరికత పెంచుకుంటూ ఉంటారు. అవునా? కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడే భాష ఏంటి తెలుసా? మామూలు భాష. హల్లెలూయా. పోరా, రారా, యారా, ఓరా, ఆ భాష మాట్లాడుతూ ఉంటారు. కానీ నాగరికతను పెంచుకోవచ్చు. హల్లెలూయా. అది లెక్క కాదు. దేవుడికి అదిగో లెక్క కాదు. నేను హైదరాబాదులో ఉన్నానయ్యా, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయ్యా, హైదరాబాద్లో ఫలానా కంపెనీలో ఉద్యోగం అయ్యా, నా శాలరీ ఎంతయ్యా? ఒరే బాబు,
అదేది దేవునికి లెక్కే కాదు అసలు. నేనంటల్లా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాను ఆయన. ఆమేన్. నీవు తప్పక మరణాన్ని ఎదుర్కోవాలి. ఏంటంట, నువ్వు చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తా ఉన్నా, మానవుడు తప్పకుండా మరణాన్ని ఎదుర్కోవాలి. తప్పకుండా అతను చనిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మానవుడు తప్పకుండా మరణించాలి. కాబట్టి అసలు మరణించిన తరువాత, నువ్వు సచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళే జీవితాన్ని కలిగి ఉన్నావా? పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే ఆ యొక్క అర్హత మన జీవితంలో కలిగి ఉన్నావా లేదా అనేది మనం ఈరోజు చూసుకోవాలా. విద్య నిన్ను రక్షించలేదు, నీ ఉద్యోగం నిన్ను రక్షించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సామెతల గ్రంథములో సొలొమోను రాస్తా ఉన్నాడు ఒకసారి. బుద్ధిమంతుడు, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని ఆ బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున. ఏ మార్గము నడుచుకుంటాడు బుద్ధిమంతుడు? పరలోకానికి పోయే జీవ మార్గములో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వాళ్ళు తప్పకుండా పరలోకానికి పోయే జీవ మార్గములో నడుస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఏమన్నారంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని అన్నాడు ఆయన. కాబట్టి ఎన్నికలో ఉన్నవారు ఈ కాలిపోయే చదువు మీద కానీ, కాలిపోయే డబ్బు మీద కానీ, ఈ భూ సంబంధమైన కార్యముల మీద వాళ్ళు దుష్టుల కానీ వారి యొక్క గోల్, వారి యొక్క గురి ఏమిటంటే, పౌలు గారి వలె నేను చనిపోయిన తరువాత నేను ఆయన రాజ్యములో ఉండాలి. నేను ఎప్పుడు చనిపోయినా కానీ ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాజ్యములో కన్ను తెరవాలి అనే గోల్ని, అనే గురిని దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కలిగి ఉంటారు. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రవక్త ఇక్కడ మాట అన్నాడు, ఎవరు దేవుని వాక్యములో వస్తారంటే, ఎవరు దేవుని యొక్క మార్గములో నడుస్తారంటే, ఎవరైతే వాక్యములో భాగముగా ఉన్నారో వారిలే వాక్యములోకి వస్తారు. ఎవరైతే క్రీస్తులో భాగముగా ఉన్నారో వాళ్ళే వాక్యములో నడుస్తారు. నువ్వు వాక్యములో భాగము కాదా? నువ్వు క్రీస్తులో భాగము కాదా? నువ్వు వాక్య ప్రకారం నడవవు నీవు. ఓకే, నా మాట కాదు, నేను చదువుతాను ఒకసారి. చూడండి, దేవుని ప్రవక్త అదే వర్తమానంలో ఒక మాట ఉంటున్నాడు ఆయన. 60 నంబర్ పేర, పరలోకము నుండి తిరిగి జన్మించిన క్రైస్తవుడు అతని వాక్యములో భాగమై ఉన్నాడు. ఏంటంట, అసలు భాగం ఎవరిలో తెలుసా? ఆయనలో భాగం, వాక్యములో భాగం. మనం ఆయన తండ్రిలో భాగం. ఆయన మన తల్లి ఉన్నాడు,
ఆయన మన భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు ఆయన. నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. ఆయన శరీరములో శరీరము, ఆయన ఆత్మలో ఆత్మ, ఆయన నరములో నరము, ఆయన మాంసములో మాంసమై ఉన్నావు. ఈరోజు నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడు తప్పకుండా వాక్యములో భాగమై ఉంటాడు. నిజం. మరొక తల్లిని అతను వెంబడించడు. మరొక సంఘ సిద్ధాంతమును కానీ లోకమును కానీ ఆ వ్యక్తి వెంబడించడు. ఎందుకని? అతను వాక్యములో భాగము కాబట్టి. వాక్యములో భాగం అంటే అర్థం ఏంటి? నీవు కూడా వాక్యమే. వాక్యములో వాక్యముగా ఉన్న వ్యక్తి, వాక్యములో భాగముగా ఉన్న వ్యక్తి, క్రీస్తులో భాగముగా ఉన్న వ్యక్తి ఎంత మాత్రము కూడా మరొక తల్లిని వెంబడించాడు. మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే. నువ్వు ఆయన తప్ప నువ్వు మరొక తల్లిని వెంబడించవు, లోకమును వెంబడించవు, వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావు. నిజం. మరొక తల్లిని అతను వెంబడించాడు. అతడు వాక్యములో భాగమై ఉన్నాడు. అతడు వాక్యముతో నిలిచి ఉంటాడు. వాక్యములో భాగమైన వ్యక్తి వాక్యముతో నిలిచి ఉంటాడు. క్రీస్తులో భాగమైన వ్యక్తి క్రీస్తుతో నిలబడి ఉంటాడు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు వదిలిపెట్టినా, ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడకపోయినా, నువ్వు క్రీస్తులో భాగమైతే, వాక్యములో భాగమైతే, సృష్టికర్తలో భాగమైతే నీవు వాక్యముతో మాత్రమే నిలబడతావు. ఈరోజు ఎందుకని కొంతమంది వ్యక్తులు వాక్యముతో నిలబడతలేదు తెలుసా? వాళ్ళు వాక్యములో భాగం కాదు కాబట్టి, వాళ్ళు వాక్యం కాదు కాబట్టి వాళ్ళు నిలబడతలేదు. ఈరోజు చిన్న చిన్న విషయాల్లో అభ్యంతరపడి వాక్యాన్ని వదిలిపెట్టి బయటికి పోతూ ఉన్నారు. ఎందుకు ఈరోజు అలా బయటికి పోతున్నారు తెలుసా? వాళ్ళు వాక్యములో భాగము కాదు, వాళ్ళు క్రీస్తులో భాగము కాదు. అందుకనే వాక్యాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, సంఘమును వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే వాళ్ళు వాక్యమైతే, వాక్యములో భాగమైతే, క్రీస్తులో భాగమైతే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుణ్ణే సేవిస్తారు. అందుకనే యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరిని సేవిస్తారో వాళ్ళు సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రము యెహోవాని మాత్రమే సేవిస్తామన్నాడు ఆయన. అదిగో ఒక నిజమైన విశ్వాసి, వాక్యములో భాగమైన వ్యక్తి, వాక్యముగా ఉన్న వ్యక్తి అలాంటి మాటే పలుకుతాడు. అంతేగాని యెజెబెలుతో కలిసి, బిలాముతో కలిసి బయటికి పోడు. దేవునికి స్తోత్రం కౌనుగాక. చూడండి, అతడు వాక్యములో భాగమై ఉన్నాడు. అతడు వాక్యముతో నిలిచి ఉంటాడు. బోర స్పష్టమైన ధ్వనిని ఇవ్వకపోయినట్లయితే యుద్ధానికి ఎవరు సిద్ధపడగలడు అని పౌలు అన్నాడు. వాక్య శబ్దము అతడు ఎరుగును. దేవునికి స్తోత్రం కౌనుగాక. గమనించండి, ఇది ఎలా ఉన్నదో ముందుగా నిర్ణయించమైన దేవుని హస్తం మార్గము గుండా వారిని వెంబడించుచున్నది. దేవుని హస్తము, అగ్నిస్తంభము ఆయన పిల్లలని మార్గములు వెంబడిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన పిల్లలను ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాడు? ఆయన పాత నిబంధన కాలములు వారు వాగ్దాన దేశానికి వెళ్ళేంత వరకు పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో ఉన్నాడు ఆయన. ఆయన పిల్లల్ని అడుగడుగున కాపాడుకుంటా వెంబడిస్తూ ఉన్నాడు ఆయన. ఏ శత్రువులు రాకుండా, ఏ క్రూరమృగాలు రాకుండా, ఏ భయంకరమైన సర్పాలు రాకుండా, వారిలో ఒక్కరికి కూడా ఏ వ్యాధి రోగము లేకుండా దేవుడు అడుగడుగున ఆయన పిల్లలకు తోడుగా ఉండి ఆయన వాళ్ళందరినీ వెంబడించాడు ఆయన. ఈరోజు కూడా దేవుడు ఆయన వధువుకు, ఆయన బిడ్డలకు అడుగడుగున వాగ్దాన దేశము చేరుకునేంత వరకు, నువ్వు ఎత్తబడేంత వరకు, నీ మరణము వరకు నువ్వు తోడుగా నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. నీకు నాకు ఆయన తోడుగా ఉంటాడు ఆయన. అతడు దేవుని ద్వారా జన్మించి ఉన్నాడని ఎరుగును. ఆమేన్. కాబట్టి అందుచేతన ఒక క్రొత్త వ్యక్తిని వారు వెంబడించరు. దేవునికి స్తోత్రం కవును కాక.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట అంటాడు ఆయన, ఇదే కావచ్చు. రైట్, చూడండి. దేవుని ప్రవక్త 116వ పేరలో ఇలా అంటున్నాడు ఆయన, నీవు తిరిగి జన్మించినప్పుడు ఒక క్రైస్తవుడు అయినావు, మరియు తిరిగి జన్మించటకు నీవు ఎన్నుకోబడితే తప్ప నీవు తిరిగి జన్మించలేవు. ఆమేన్. నీవు తిరిగి జన్మించినప్పుడు ఏమవుతున్నావు? ఒక క్రైస్తవుడు అయినావు, మరియు తిరిగి జన్మించటకు నీవు ఎన్నుకోబడితే తప్ప తిరిగి జన్మించలేవు. తిరిగి జన్మిస్తామంటే నీళ్ళల్లో మునిగి లేవడం కాదు. నీళ్ళల్లో గ్యాదలు లెగుత్తి, మునుగుతి లెగుత్తి, పందులు మునుగుతి లెగుత్తి, కుక్కలు మునుగుతి లెగుత్తాయి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను నీళ్ళల్లో మునిగి లేచానిక, ఇకేముందిక, చర్చికి రాకపోయినా, ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినాక డైరెక్ట్గా ఎత్తబడిపోతా. హలో, తిరిగి జన్మించడం అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక, నీతీకరణ. ఆమేన్. నీరు నిన్ను రక్షించలేదు, నీతీకరణ. శుద్ధీకరణము. ఆమేన్. తరువాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈరోజు చాలామంది నీరులో మునిగి లేచేసి నేను ఎత్తబడిపోతా, నేను ప్రార్థన చేసుకుంటే చాలు, ఇంట్లో ఉంటే చాలు, ఎత్తబడిపోతా అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎత్తబడవు. అసలు నీ ఒక వ్యక్తి యొక్క పూర్తయ్యేదే పరిశుద్ధాత్మ బాప్తిసంతో. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది మనం పొందుకోపోయే ఆ వాక్య థియోఫనికి భయాన అన్నాడు ప్రవక్త. వాక్యము కూడా దాన్నే, దేవుడు కూడా దాన్నే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి తిరిగి జన్మించడం అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్య ప్రకారంగా జీవించుట. హల్లెలూయా. ఎవరు తిరిగి జన్మిస్తారో తెలుసా? వాక్యములో భాగమైన వాళ్ళే. వాక్యములో భాగమైన వాళ్ళే వాక్యాన్ని వెంబడిస్తారు. వాక్యములో భాగం అంటే వాళ్ళు కూడా వాక్యమే, దేవుడు వాక్యమే, ఆయన కుమారులు కుమార్తెలు కూడా వాక్యమే. వాక్యాన్ని వెంబడిస్తుంది. వాక్యం అందులో కూడా లోక కార్యాలు వెంబడించదు. వాక్యం అందులో కూడా సిద్ధాంతాలను వెంబడించదు. వాక్యం ఎల్లప్పుడూ సిద్ధాంతాలకు వ్యతిరేకం. వాక్యం ఎప్పుడు లోక కార్యములకు వ్యతిరేకం. వాక్యం ఎప్పుడు అదిగో లోక ఆచారములకు వ్యతిరేకం. కాబట్టి నువ్వు వాక్యముగా ఉంటే నువ్వు అట్టనే ఉంటావు. నువ్వు వాక్యం కాదనుకో, వాక్యములో భాగం కాదనుకో, అదిగో లోకముతో పాటే సత్యం చేపలాగా కొట్టుకుపోతూ ఉంటావు ప్రవాహములో పడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నీవు తప్పక మరణాన్ని ఎదుర్కోవాల్సిందే. ఆమేన్. 30 సంవత్సరాలకైనా, 40 సంవత్సరాలకైనా, 50 సంవత్సరాలకైనా, 60 సంవత్సరాలకైనా సావాలా సావడా? నేను బాగా చదువుకున్నా, గోల్డ్ మెడల్ సంపాదించా, బాగా విద్య సంపాదించా, డిగ్రీ చదివా, ఆ సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, ఈ సర్టిఫికెట్ నా దగ్గర ఉంది, అమెరికా వెళ్ళా, లండన్ వెళ్ళా, పాకిస్తాన్ వెళ్ళా, అది వెళ్ళా, ఇది వెళ్ళా అన్నంత మాత్రం మరణం ఆగిద్దారా? మరణం ఆగిద్దా? మరణం ఆగదు. తప్పకుండా సావాల్సిందే. ఆమేన్. కారణము అది ఇలాగూ రాయబడింది, అదే మనుషులు ఒక్కసారే మరణించవలెను, అటు తరువాత తీర్పు జరుగును. ఆమేన్. చచ్చిపోతారా లేదా? నీ చదువే నాపిద్దా? ఉద్యోగమే నాపిద్దా? మరణమా? నేను ఎంత పెద్ద ఉద్యోగం తెలుసా? నేను పలానా కంపెనీలో మంచి చీఫ్ సూపర్వైజర్ని, పలానా కంపెనీలో నేను చీఫ్ ఇంజనీర్ అంటే మరణం ఆగిద్దా? నువ్వు ఎవడవైతే నాకేంట్రా? ఆమేన్. మరణం చేస్తుంది. హల్లెలూయా.
చూడండి, మరణము ఎంతో చెడ్డది కాదు. అందరికీ ఈ భౌతికపరమైన మరణం వస్తుంది, కానీ అన్నిటికంటే చెడ్డదేంటో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పు రద్దుగా వచ్చుట చెడ్డ భాగమై ఉన్నది. నువ్వు తీర్పులో నిలబడతా చూసావా, అదే అన్నిటికంటే చెడ్డ భాగం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన బట్టి ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులకు తీసుకొస్తాడు. ఆయన మనుషుల దగ్గర నువ్వు వటారించవచ్చు, మనుషుల దగ్గర నువ్వు అబద్ధమైనా సరే గట్టిగా మాట్లాడితే నిజమైపోతే అనుకోవచ్చు. చూడండి, మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, అబద్ధానైనా సరే గట్టిగా మాట్లాడతారు. అప్పుడు ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇతను లేదా ఈమె ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే అబద్ధమై ఉండదులే. ప్రజల్ని అలా మోసపరుస్తూ ఉంటారు. నువ్వెక్కడ ప్రజల్ని మోసం చేయొచ్చు, నీ ఇంట్లో వాళ్ళు మోసం చేయొచ్చు, నీ ఇరుగు పొరుగుని మోసం చేయొచ్చు, కానీ నువ్వు ఆయన మాత్రం మోసం చేయలేవు. తీర్పు రోజున నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన దేవుడు, హృదయ రహస్యాలు సైతము దేవుడు తీర్పు రోజున ఒక పెద్ద స్క్రీన్లో వేసి చూపిస్తాడు ఆయన. నీ ఆలోచన ఏంటో, నీ హృదయం లోపల నువ్వు ఏం ఆలోచించావో, నీ ఉద్దేశం ఏమిటో అన్నీ దేవుడు బయట పెడతాడు ఆయన. ఆమేన్. చూడండి, హల్లెలూయా. అందుకనే తీర్పుల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నువ్వు మనిషి ముందుల నీతిమంతులుగా ఉండవచ్చు, మనుషుల ముందు నీవు నీతిమంతురాలుగా ఉండవచ్చు, కానీ దేవుని ముందర నీ జీవితం అలా ఉందా లేదా? దేవుని ప్రవర్తన ఎప్పుడు తగ్గింపు కలిగే జీవిస్తారు. నేను నీతిమంతుని అని చెప్పుకోరు ఎవరు కూడా. వాక్యంలో ఏమన్నది, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపకు దూరమై ఉన్నారు. మరి నువ్వెలా చెప్పుకుంటున్నావు నేను నీతిమంతురాలని? అంటే ఏదో తేడా ఉంది అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు నద్దగా వచ్చుట చెడ్డ భాగమై ఉన్నది. ఇప్పుడు నీవు చనిపోవచ్చును, కానీ దాని తరువాత తీర్పు జరుగుతుంది. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు సావచ్చు, కానీ దేవుడు ఒక రోజున ప్రతి వ్యక్తిని తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన. ఇక్కడ చూడండి, నీవు ఈ భూమి మీద ఉండగా ఎంత విద్యను నీ కొరకు సేకరించామని దేవుని అడగడు. అయ్యా, నువ్వేం చదువుకున్నావు? నువ్వెంత చదువుకున్నావు? డిగ్రీ చేసావా? పీజీ పూర్తయిందా? బీటెక్ చదివావా? ఎంటెక్ చదివావా? ఆమేన్. ఆ తర్వాత పిహెచ్డీ చేసావా? గోల్డ్ మెడల్ సంపాదించావా అని దేవుడు అడగడు. మరి దేవుడు అడగని దానికోసం ఎందుకు ప్రయాసపడతా ఉన్నావు? దేవుడు అడగని దాని వైపు ఎందుకు నువ్వు చూస్తూ ఉన్నావు? దేవుడు అడగని దాని వైపు ఎందుకు నీ దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నావు? ఈరోజు శాశ్వతమైన దానికోసం కాకుండా శాశ్వతము కాని దాని మీద, ఆ విద్య మీద ఎందుకని నువ్వు నీ యొక్క కన్నులు, నీ యొక్క మనసును కేంద్రీకరిస్తూ ఉన్నావు? ప్రవక్త అంటున్నాడా? దేవుడేమైనా అడుగుతాడా? చూడండి, హల్లెలూయా. నీవు ఈ భూమి మీద ఉండగా ఎంత విద్యను నీ కొరకు సేకరించామని దేవుడు నిన్ను అడగడు. ఏమయ్యా ఎంత చదువుకున్నావని మానవుడు అడుగుతాడు, కానీ దేవుడు అడగడు. దేవుడు అడిగేది ఒకటే, నువ్వు నా కోసం భూమి మీద సాక్షిగా జీవించావా లేదా? జీవించకపోతే ఎందుకు జీవించలేదు? నీకు ఈ వర్తమానం వచ్చింది కదా,
సత్యమేంటో నీకు తెలుసు కదా, ఎందుకని సత్యము తెలుసు కూడా, ఎందుకని నీవు నా కోసం ఒక సాక్షిగా జీవించలేదు అని దేవుడు రేపొద్దున ప్రశ్న అడగబోతా ఉన్నాడు. ఆయన మృగమక ముద్ర ఏంటో తెలుసా? సత్యాన్ని త్రోసివేయడమే, వాక్యాన్ని త్రోసివేయడమే మృగమక ముద్ర పొందుకోవడం. వాక్యానికి అడ్డం తిరగడమే, వాక్యాన్ని త్రోసివేయడమే మృగము యొక్క ముద్రను పొందుకోవడం. వాక్యానికి లోబడటమే, వాక్యానికి నమ్మడమే, వాక్య ప్రకారంగా జీవించడమే పరిశుద్ధాత్మ ముద్ర పొందుకోవడం. ఈరోజు వర్తమానం తోసేసిన వాళ్ళందరినీ వాళ్ళు ఆటోమేటిక్గా మృగమొక్క ముద్ర చేత ముద్రించబడ్డారు. నువ్వు అనుకోవచ్చు అది రాబోతా ఉన్నది, ఒకరోజు ఆ స్టాంపు తీసుకొచ్చి ఇక్కడ గుద్దుతారు, కుడి చేతి మీద గుద్దుతారు. అయ్యా నీ తెలియదురా అయ్యా తమ్ముడా, అయ్యా చెల్లె, అన్నయ్య నీ తెలియదురా అయ్యా, నాకు తెలుసురయ్యా, ఇక్కడ వాక్యం ఉందిగా అయ్యా, వాక్యం ఉందిగా అమ్మ, ముద్ర అంటే ఏంటో తెలుసా? స్టాంపు తీసుకొచ్చి ఆధార్ కార్డు ఉన్నాయి కదా, ఆధార్ కార్డు లాగానే నువ్వు పెట్టమ్మా స్టాంప్ పట్టు, ఇలా గుర్తేస్తారంట, ఇక్కడ గుర్తేస్తారంట. అది కాదు మృగముఖ ముద్ర అంటే. కుడి చేయంటే నీ చేతి క్రియలు. నువ్వు వాక్యమును వ్యతిరేకించి వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం. ఆమేన్. అదుగు నొసట అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత నీకు లేకపోవడం. అక్కడ బయలుపాటు లేన వాక్యాన్ని త్రోసేసేది, బయలుపాటు లేన వాక్యానికి వ్యతిరేకంగా నడిచేది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంత చదువుకున్నావని దేవుళ్ళు లెక్కడుగుతాడా? లెక్కడగడు ఆయన. నువ్వు ఎంత జ్ఞానమును కూడబెట్టావు, ఎంత జ్ఞానం సంపాదించావయ్యా, ఎంత జ్ఞానం ఉంది నీకు? లెక్కలు బాగా చేస్తావా, కెమిస్ట్రీ ఫిజిక్స్ బాగా వచ్చా అని దేవుడు అడగడు నిన్ను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సేవకుల దగ్గరికి వస్తాను. ఒక సేవకుడిగా నీకు బ్యాచిలర్ పట్టా ఉందా లేదా నువ్వు డిగ్రీ కలిగి ఉన్నప్పటికీ లెక్క కాదు, అది నీ నుండి కోరబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్య అవగాహనలు నీవు ఏం చేశావో అది నీ నుండి కోరబడుతుంది. నువ్వు దేవుని కోసం ఏం చేస్తావు ఈ లోకములో ఉన్నప్పుడు? మీటింగులు అంటే, సంఘములో కూటాలంటే పాస్టర్ చెబుతాడు, మన మధ్యలోకి ఫలానా సేవకుడు రాబోతా ఉన్నాడు, మంచి వర్తమానికుడు, సంఘం మొత్తం వాక్యం ఎదగాలి, మీరు ఎత్తబడాలి అని సంఘ కాపరి పాస్టర్ గారు 2 నెలల ముందే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇదిగో కుటుంబానికి ఇంత ఇవ్వండి అని. ఆ మాట వినగానే చాలామంది గుండెపోటు వచ్చేసింది. చాలామంది అంటారు, కొంతమంది ఎప్పుడైతే ఆ మాట చెప్పావో అయ్యా మాకు నిద్రే పడతలేదయ్యా, కూర్చోలేకపోతున్నావు, నుంచోలేకపోతున్నావయ్యా, మావి ఎలాంటి జీవితాలయ్యా, అంతంత మాత్రము జీవితాలయ్యా. మరి వస్త్రాల కోసం డబ్బులు ఖర్చు పెడతలేదా? మరి ఇంట్లో ఉన్న ఖర్చుల కోసం నువ్వు డబ్బులు ఖర్చు పెడతలేదా? నీ పిల్లల చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదా? పరిగెత్తి కడతావుగా. కాలేజీలో ఫీజు కడతాకి వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయలు కట్టబండి కడతావా కట్టరా? అప్పుడు ప్రిన్సిపాల్ దగ్గర మా ఎంతయ్యా జీవితాలు, మా జీవితాలు ఎంతెంతయ్యా, నువ్వు 1,00,000 రూపాయలు అంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందయ్యా, నిద్రే పడతలేదయ్యా అంటారా? కడతారా? పరిగెత్తికెళ్ళి కడతాడు. అవునా కదా? మరి లోక విషయంలో నువ్వు అంత శ్రద్ధ కలిగి ఉన్నావా అని దేవుళ్ళు ఎక్కడికి నిన్న ఆయన అసలు దేవుడు దాని గురించి పట్టించుకోడా ఆయన. నువ్వు దేవుని కోసం ఈ లోకములో ఏం చేసావు? నువ్వు దేవుని కోసం ఈ లోకములో ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు దేవుని కోసం ఈ లోకములో సాక్షిగా జీవించావా లేదా అనేది దేవుడు నిన్ను ఒకరోజు ఆయన తీర్పు రోజున లెక్క అడగబోతూ ఉన్నాడు ఆయన. నువ్వు ఈ లోకములో నీ పిల్లల కోసము, నీ భార్య కోసము, నీ కుటుంబం కోసము ఎంత ఖర్చు పెట్టినా, ఏది చేసినా ఏది కూడా లెక్కలోకి రాదది. అసలు దేవుడు దాన్ని పట్టించుకోడు ఆయన. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్య అవగాహనలో నువ్వు ఏం చేశావో అది నీ నుండి కోరబడుతుంది. అక్కడే అవసరత వస్తుంది. ఏలయనగా అది అవసరము. దేవుని కోసం పనిచేయడమే చాలా అవసరముగా ఉన్నది. దేవుని కోసం జీవించడమే ఈరోజు ప్రతి మనిషికి చాలా అవసరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కవునుగాక. మిగతాదంతా కూడా వేస్ట్, అనవసరం. నువ్వు చేసే దేవుని కోసం కాకుండా నువ్వు మిగతా ఏది చేసినా అనవసరం. అనవసరమైంది నువ్వు ఎంత చించుకున్నా చేసినా లెక్కలోకి రాదది. అది కాలిపోయేది. హల్లెలూయా, ఆమేన్. నీ విద్య మంచిదే, కానీ దేవుని యొక్క కార్యము జీవమై ఉన్నది. చదువు మంచిదే ఈ లోకంలో, కానీ దేవుని వాక్యము జీవముగా ఉన్నది. నా మాటలు జీవమై ఉన్నవి మరియు దానిని ఎరుగటియే జీవము. ఆయన అన్నాడు, ఆయనను తెలుసుకోండి, ఆయనను తెలుసుకోండి. ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయనను ఎరుగగలవు. ఏలయనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ మార్గము ద్వారా మాత్రమే, ఆయన వాక్యము ద్వారా మాత్రమే నీవు ఆయనను ఎరుగగలవు. దేవునికి స్తోత్రం కవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా లేదా? నీ విద్య వైపు, నీ చదువు వైపు, నీ సంపాదన వైపు, ఈ భౌతికపరమైన లోక కార్యముల వైపు నీ దృష్టి కేంద్రీకరించిన నువ్వు ఎంత చూసినా కానీ అవి శాశ్వతమైనవి కావు. వాటిని వదిలిపెట్టి నువ్వు క్రీస్తు వైపు చూడాలా. ఆయన మీద నీ దృష్టి కేంద్రీకరించాలా. నువ్వు పైకే నువ్వు చూడాలా. అప్పుడే ఒక మానవుడు ఎత్తబడతాడు. అందుకనే ప్రవక్త ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను ఆశ్చర్యపోతున్నాను, మనము దేని వైపు చూడగలిగి ఉన్నాము? అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? నీ చదువు స్థిరమైనది కాదు, నీ డబ్బు స్థిరమైనది కాదు, నీ హోదా స్థిరమైనది కాదు, ఈ శరీరం స్థిరమైనది కాదు, ఏది స్థిరమైనది కాదు, వాక్యం తప్ప. ఈ భూమి ఆకాశం స్థిరమైనవి కావు, వాక్యమే స్థిరమైనది. వాక్యమే స్థిరమైన పునాది గలది. అందుకనే మనం ఈరోజు కదల్చబడని స్థిరమైన వాక్యం అనే పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి. వాక్యం అనే పునాది మీద, వాక్యం అనే ఆ వాక్య ప్రతిష్ట మీద మన జీవితాలు ఈరోజు కట్టబడాలి. మిగతా పునాదులు మొత్తము స్థిరము కావన్నీ కూడా, అవన్నీ కూడా కాలిపోయే పునాదులు, అవన్నీ కూడా కూలిపోయే పునాదులు, అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మోషే. నేను చెప్పి ముగించేస్తా 5 నిమిషాల్లో. అందరూ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదవండి. 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు చూడండి, మోషే పెద్దవాడు అంటే అర్థం ఏంటి? మోషే పెద్దవాడు అవడం అని అర్థం ఏంటి? ఏముందయ్యా, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకి, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకి, 25 నుంచి 40 సంవత్సరాలకు వచ్చాడయ్యా? అదా? కాదు. అతను ప్రత్యక్షతలో ఎదిగాడు, వాక్య ప్రత్యక్షత పొందుకున్నాడు. అసలు తను ఎవరు? అతను ఎవరి కుమారుడు? తను ఎక్కడి నుంచి వచ్చాడు? తను ఈ భూమి మీద చేయాల్సిన పని ఏంటో, మరలా ఆ పని చేసి ఎక్కడికి వెళ్ళాలో ఆ వాక్య బయలుపాటును మోషే పొందుకున్నాడు. అక్కడ ఈరోజు కూడా ప్రతి వ్యక్తి కూడా అసలు నువ్వెవరు, అసలు వాక్యములోని స్థానం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చావు? ఈ లోకములో, ఈ భూమి మీద
నీ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి, నువ్వు దాన్ని తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకొని ఈ భూమి మీద నీవు ఈ లోకములో దేవుని యొక్క చిత్తాన్ని చేసి మరలా నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి నువ్వు ఒక్కడిగా వెళ్ళబోతా ఉన్నావు. మొట్టమొదట ప్రతి వ్యక్తికి అది అర్థం కావాలి. ఇప్పుడు మోషేకి అది అర్థమైంది. తను ఫరో కుమార్తె యొక్క కుమారుని కాదని, తాను ఒక యూదుడని, ఆ వ్యక్తిని దేవుడు పంపిందే ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన పని కోసమని, దేవుని ప్రజలను విడిపించేందుకు ఐగుప్తు దేశంలో ఉంచి దేవుని పంపించాడని మోషేకు అర్థమైపోయింది. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ఎవరు? తాను అమ్రాము ఎకబెదరే వాళ్ళకి పుట్టాడని, తాను ఇశ్రాయేలుడని, తన దేవుడు ఆ గొప్ప యెహోవా దేవుడని, ఇదిగో నేను నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు వీరందరినీ కూడా దేవుడు అదిగో నా ద్వారా ఈ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి ఈ బానిసత్వంలోంచి విడిపించబోతున్నాడని మోషేకి అర్థమైంది. అక్కడ మోషే అప్పటికే ఐగుప్తు విద్య మొత్తం నేర్చుకున్నాడు, ప్రపంచ విద్య మొత్తం అభ్యసించాడు. అప్పటికే మోషే ఐగుప్తు దేశములో వేరే దేశాల మీద యుద్ధాలు చేసి ఆ దేశాల మొత్తాన్ని జయించి ఐగుప్తు దేశములో ఒక భాగముగా మార్చి పారేశాడు. ఆ రోజు ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. మోషేకు అసలు ఎదురే లేదు. ప్రపంచ జ్ఞానము సంపాదించాడు, ఐగుప్తు విద్యను సంపాదించాడు. మోషే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కత్తి విద్య, కరాటే, కుంఫు, ఈ బ్లాక్ బెల్ట్ కావచ్చు, ఏ బెల్ట్ అయినా సరే ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు మోషే అక్కడ. హల్లెలూయా. కానీ తాను ఎవరో తెలుసుకున్నప్పుడు మోషే ఏం చేశాడంటే సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం అంటే ఆ రోజు ప్రపంచంలో ప్రపంచ సంపద కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు ఆయన. ఈరోజు కూడా ఈ ప్రపంచ సంపద కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎంచుకొని దేవుని పక్షముగా వాళ్ళు నిలబడతారు. మోషేకు ఎప్పుడైతే అర్థమైందో తానొక యూదునని, తానొక ఇజ్రాయేలునని, అప్పుడు మోషే తన ప్రజల పట్ల ఒక చింత కలిగి ఉన్నాడు. ఆయన దేవుని ప్రవక్త అంటున్నాడు, మోషే ఆ రాజభవనములో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీకి ఉన్న తెరను ఇలా జరిపి ఆ మట్టి దక్కుతూ ఉన్న ఆ మట్టితో ఇటుకలు తయారు చేస్తూ ఉన్న ఆ యూదులను, ఆ ఇజ్రాయేలు ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు మోషేకు వాళ్ళు ఎలా కనిపించారంటే వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు దేవుని జనాంగమై ఉన్నారు. ఓ ప్రభువా, మా పితరులతో నువ్వు చేసిన వాగ్దానము ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రభువా. వాళ్ళు దేవుని ప్రజలుగా, దేవుని సంతానముగా మోషే చూడగలిగాడు అక్కడ. వాళ్ళు ఎవరో కాదు, నా రక్త సంబంధమై ఉన్నారు అని మోషే చూడగలిగాడు అక్కడ. ఐగుప్తు ధనాన్ని మొత్తాన్ని దాటుకొని, ప్రపంచ సంపద దాటుకొని మోషే దేవుని ప్రజలను చూశాడు అక్కడ. హల్లెలూయా. మోషే చూసిన అదే కిటికీ ద్వారా ఫరో చూసినప్పుడు ఫరోకి వాళ్ళు ఎలా కనిపించారంటే బ్లడీ స్లేవ్స్. వీళ్ళ జీవితం వింతే, వీళ్ళు బానిస లెక్క, వీళ్ళు మా కాళ్ళ ముందర బానిసలు. చూసావా, చూసే చూపులోనే తేడా ఉన్నది. మోషే వాక్య బయలుపాటి ద్వారా చూస్తూ ఉన్నాడు. మోషే వాక్య బయలుపాటి ద్వారా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు, ఆ ప్రజలు మోషేకి దేవుని ప్రజలుగా కనిపిస్తూ ఉన్నారు. ఇంకొకడు ఫరో
బయలుపాడు లేనోడు. అదే దేవుని ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు వాడికి ఎలా కనిపించారంటే కట్టు బాధితులుగా కనిపించారు వాళ్ళు. హల్లెలూయా. మోషే ఎప్పుడైతే తన స్థానము తెలిసిపోయిందో ప్రపంచధనం మొత్తాన్ని వదిలిపెట్టాడు దేవుని వాక్యం కోసం. ఈరోజు కూడా దేవుని వాక్యము కంటే ఏది కూడా ఎక్కువ కాదు మన జీవితంలో. డబ్బు ఎక్కువ కాదు, చదువు ఎక్కువ కాదు, జ్ఞానం ఎక్కువ కాదు. అన్నిటికంటే వాక్యమునే మొదటి స్థానంలో మనం పెట్టాలి ఈరోజు. హల్లెలూయా. అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి, హల్లెలూయా, ఎప్పుడైతే మోషేకు తన స్థానం ఏంటో తెలిసిపోయిందో అప్పుడు దేవుని ప్రవక్త అంటున్నాడు, మోషే తన యొక్క రాజ వస్త్రాలు తీసిపారేసి బురదలోకి వెళ్ళి తాను కూడా వాళ్ళతో పాటు బురద తొక్కడం ప్రారంభించాడు. ఆయన కూడా వాళ్ళతో పాటు ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టాడు. తాను కూడా ఆ ప్రజలతో పాటు శ్రమపడతా ఉన్నాడు ఆయన. అప్పటి వరకు రాజగృహంలో నివసించాడు, రాజుగా ఉన్నాడు. తర్వాత కావలసిన వాడు సింహాసనానికి అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. కానీ దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క క్రీస్తు పేరు కోసము అదుగు అక్కడ శ్రమలు పొందుకోవడానికి, హల్లెలూయా, సమస్తాన్ని వదిలిపెట్టి ఆయన మట్టిలోకి దిగి మట్టి తొక్కుతూ ఉన్నాడు, అక్కడ కష్టపడతా ఉన్నాడు. అక్కడ ఈరోజు కూడా నీ స్థానం ఎప్పుడైతే నీకు అర్థమైద్దో అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రజల పక్షముగా నువ్వు ఉంటావు. నీవు వాక్యములో భాగమని ఎప్పుడైతే దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు అర్థమైతో నీవు కూడా మోషే వలె అన్నిటినీ వదిలిపెట్టి నేను దేవుని వాక్యపక్షముగా ఉంటాను, నేను దేవుని ప్రజల పక్షముగా ఉంటాను, నేను దేవుని వాక్యముతో మాత్రమే నిలబడతా అని అలాంటి వ్యక్తులు మాత్రమే అంటారు. ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగములు. ఇవన్నీ కూడా ఓ దేవునికి స్తోత్రం కవునుగాక. వాటన్నిటి వైపు మోషే చూడలేదు. వాటన్నిటికంటే ఎక్కువగా మోషే దేవుని వైపు చూశాడు. ఈరోజు నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేదా ఈ లోక కార్యముల వైపు, విద్య వైపు, ఈ డబ్బు వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? ఎందుకంటే ఇవేవి కూడా దేవుని యొక్క వాక్యము కంటే ఎక్కువ కాదు. ఇవేవి కూడా దేవుని వాక్యము కంటే శాశ్వతమైనవి కావు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, అదే ప్రవక్త ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వైపు చూడవలసి ఉన్నది. చూడండి, దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీ యొక్క జవాబు కొరకు ఈనాడు చూడండి. ఇప్పుడు మనం జీవించిన సమయంలో నేను ఆశ్చర్యపోతున్నాను. మనము దేని వైపు చూడగలిగి ఉన్నాము? అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? ఈ లోకము దేవుని వాక్యము కంటే స్థిరమైనదా? స్థిరమైనది కాదు. ఇది కాలిపోయేది, ఇది కాలి బూడిద కాబోతా ఉంది రోజు. దేవుని వాక్యమే స్థిరమైనది, దేవుని వాక్యమే అది తప్పిపోనిది. హల్లెలూయా. దేని వైపు నువ్వు చూడగలిగి ఉన్నావు అది దేవుని కంటే ఎక్కువ స్థిరమైనదా? దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక నీ యొక్క జవాబు కొరకు ఈనాడు తప్పనిసరిగా దేవుని వాక్యం వైపు చూడవలసి ఉన్నది. మన జీవితంలో మనం ప్రతి జవాబు కోసం మనం చూసేది మానవుడి వైపు కాదు. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తము ఏమై ఉన్నది? నేను ఏం చేయాలి? నేను ఎలా ముందుకెళ్ళాలి? ప్రభువా, నీవే నాతో మాట్లాడు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబే ఉన్నాడు. ఆయన ప్రతి దానికి జవాబు వాక్యములో ఉన్నది. ఈనాడు తప్పనిసరిగా దేవుని వాక్యం వైపు చూడవలసి ఉన్నది. ఈ రోజున బైబిల్ గ్రంథమే జవాబై ఉన్నది. ఈ రోజుకి ఈ కాలానికి దేవుని బైబిల్ గ్రంథమే జవాబు. ఆమె మిగతా దినాలలో అదే ఉండవదను. ఎందుకనగా అది క్రీస్తు అయి ఉండి నిన్న నేడు యుగములు ఒకటి రీతిగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఓ హల్లెలూయా. కాబట్టి నిజముగా దేవుని వాక్యము కంటే అవి స్థిరమైనవా?
నువ్వు ఈరోజు దేని వైపు చూస్తున్నావు? ఏ ఏ కార్యముల వైపు చూస్తున్నావు? వేటి వైపు అయితే మనం చూస్తున్నావు అవి దేవుని వాక్యము కంటే స్థిరమైనవా? మన ఇండ్లు, మన బిల్డింగులు, పేరు ప్రఖ్యాతులు, నీ విద్య, నీ చదువు, నీ జ్ఞానము దేవుని వాక్యము కంటే స్థిరమైనదా? స్థిరమైనవి కావు. మరి అవి స్థిరమైనవి కాదప్పుడు మరి నువ్వు వాటి వెంక ఎందుకు చూడాలా? క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. మోషే వలె, పౌలు వలె, ఇతర ప్రవక్తల వలె, మన ప్రవక్త వలె మనం వాక్యం మీద మాత్రమే మన దృష్టి కేంద్రీకరించాలి. వాక్యం మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో వాళ్ళే రేపొద్దున ఎత్తబాటులో ఉంటారు. వాళ్ళే రేపొద్దున మధ్యాకాశంలో యేసుక్రీస్తుని కలుసుకుంటారు వాళ్ళు. అలా కాకుండా లోకం మీద, లోక కార్యముల మీద ఆనుకున్నావా, నువ్వెక్కడే ఈ లోకములోనే ఉంటావేక. దేవునికి స్తోత్రం కవునుగాక. మరి ఇవి శాశ్వతము కానప్పుడు మనం వీటి వైపు ఎందుకు చూడాలా? ఆమేన్. ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యము దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈ ఉదయకాల సమయములో ఈ వేడిగా ఉన్న సమయాన నిత్యముగా అవి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యము దయచేసి నీవే రంగంలో దిగవచ్చి నువ్వు మాతో మాట్లాడావయ్యా. మా ప్రవక్తలో ఉండి నువ్వు ఏదైతే మాట్లాడావో వాటిని కొద్ది నిమిషాలు మనం చూడగలిగాం నీ కృపను బట్టి. ప్రభువా, విద్య, చదువు, ఈ జ్ఞానము ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. నీ వాక్యమే శాశ్వతమైంది ప్రభువా. మరి మేము ఎందుకని ఈ లోక కార్యాల వైపు చూడాలి ప్రభువా? తండ్రి, మా జీవితంలో మేము ఎప్పుడు కూడా నీ వాక్యం వైపే మా దృష్టి కేంద్రీకరించుగాక. ఎత్తబాటే మా గురిగా ఉండాలి ప్రభువా. తండ్రి, మేము నీ రాజ్యములో ఉండాలి. మేము మిమ్మల్ని కలుసుకోవాలయ్యా, అదే మా గురి. మమ్మల్ని ఆ విధముగా సిద్ధపరచమని మేము పరిపూర్ణంగా అడుగుతున్నాం. ఈ వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. మరలా వచ్చే వారం వరకు నీ కాపుదల కింద మమ్మల్ని కాచి కాపాడమని, సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్.